కేసీఆర్ జలద్రోహి, ఆర్థిక ఉగ్రవాది. కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణ శాసనం రాసిందే ఆయన. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని నడి బజార్లో నిలబెట్టి దివాలా తీయించిండు సీఎం రేవంత్. మేం ఒక్కొక్కటి సరిదిద్దుతూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నాం. కృష్ణా గోదావరి బేసిన్లపై జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం రండి. ప్రజల తీర్పు ఇచ్చిన కరుడుగట్టిన నేరగాళ్లకు కనువిప్పు కలగడం లేదు. 811 టీఎంసీల్లో 299 చాలు అని సంతకం పెట్టింది ఎవరు? రెండేళ్లలోనే పాలమూరు ప్రాజెక్టులకు 6,500 కోట్లు ఖర్చు చేశాం. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. ఆయన ఆసుపత్రిలో ఉంటే వెళ్ళి పరామర్శించి వచ్చానని వెల్లడి. ప్రధాని మోదీ ఎరువు పంపించగానే ఇప్పుడు కేసీఆర్ కోలుకొని బయటికి వచ్చిండు. కాళేశ్వరంపై విచారణకు సిబిఐకి అనుమతి ఎందుకు రావడం లేదో చెప్పాలి. అరవింద్ కుమార్ విచారణకు డిఓపిటి నుంచి ఎందుకు పర్మిషన్ రావడం లేదో సమాధానం ఇవ్వాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత కలుగులోని ఎలక లెక్క కేసీఆర్ బయటకు వచ్చి 76 నిమిషాల పాటు అవే అబద్ధాలను మళ్ళీ చెప్పిండు. కృష్ణాలోని 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 219 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టి మన రాష్ట్రానికి మరణం శాసనం రాసిన జలద్రోహి ఆయన. 10 ఏళ్లు తండ్రి కొడుకులు అంటే కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంపై ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. ఇప్పుడు కేటీఆర్ ఐరన్ లెగ్ అవుతున్నాడని పార్టీ పగ్గాలు హరీష్ రావుకు అప్పగించాలనే డిమాండ్ వస్తుందని తెలిసి ఏం చేయాలో అర్థం కాక కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే అంటున్నాడు. సో ఇక్కడ కేసీఆర్ మీటింగ్ అయిపోగానే వెంటనే హుటాహుటిన వీళ్ళు ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. సో కేసీఆర్ ఇప్పటికి కూడా ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. అసలు జలద్రోహి వాళ్ళే, 10 ఏళ్ల పరిపాలనలో అసలు నీళ్ళను రాకుండా చేసింది వాళ్ళే అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తే దమ్ముంటే దీనికి చర్చకు బయట కూర్చున్నాడు కాదు, అసెంబ్లీలోకి రండి, అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, ప్రజల ముందు పెడదాం, నిజాలు నిగ్గు తెలుద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నాడు. మరి 811 టీఎంసీలు ఉంటే మరి 299 చాలు అని సంతకం పెట్టింది ఎవరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే సూటిగా అడుగుతున్న పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ ఎంత హుందాగా, ఎంత రెస్పెక్ట్గా, కానీ సురుకులు పెట్టిండు కానీ ఎక్కడ కూడా అసభ్యకరమైన లాంగ్వేజ్ ఎక్కడ కూడా వాళ్ళలేదు. ఇక్కడ చూడు, ఆర్థిక వ్యవస్థను అత్యాచారం చేసిరట, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అత్యాచారం చేసి, ఉగ్రవాదట. ఏం మాటలు ఇవి? ఇక కేటీఆర్ ఐరన్ లెగ్ అట, ఇక వాళ్ళు చెంచాలట. ఈ భాష ఏంది రేవంత్ రెడ్డి గారు? మీరు ముఖ్యమంత్రి, ఇంకా కూడా ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా? అదే ఆర్థిక ఉగ్రవాది. అరే మీకు అధికారం ఉంది, మీరు సెట్ చేయరి, మీరు సరి చేయరి. జనవరి 2 తారీఖు నుంచి అసెంబ్లీ పెడతా, వచ్చి చర్చించుకుందాం రా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక కేసీఆర్ వస్తే మీరు ఉంటారా? హరీష్ రావు వస్తేనే ఏంది ఇరిగేషన్ మీద చర్చ జరుగుతుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే 30 సార్లు మైక్ కట్ చేసారు. హరీష్ రావుకే సమాధానం చెప్పలేకపోతున్నారు. సరే, రావాలి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి రావాలి, చర్చించాలి, మాట్లాడాలి, అది కూడా అందరం కోరుకుంటాం. కానీ ఈ మాటలేంది? ఆర్థిక వ్యవస్థను ఉగ్రవాది అన్నుడేంది, అత్యాచారాలు ఏంది, ఐరన్ లెగ్గులేంది, చెంచాలేంది? ప్రతిపక్షంలో ఉన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు, అధికార పక్షంలో ఉన్నట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో వీళ్ళు ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా? వీళ్ళు ఏదో మాకు అధికారం రావాలి, వాళ్ళని దిట్టైనా సరే మేము అధికారంలోకి కూర్చోవాలని చెప్పేసి మాట్లాడుతున్నట్టున్నది. కేసీఆర్ 1.5 గంటల సేపు మాట్లాడు. ఎంత ఉందా? కనీసం మీ పేరు తీయలే, వాళ్ళే అధికారంలో ఉన్న చందంగా పట్టించుకుంటలేరు అన్నట్టు, వాళ్ళ అధికారంలో నుండి వీళ్ళని పట్టించుకుంటలేరు అన్నట్టు వాళ్ళేమో అంతా ఉందాగా మాట్లాడారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.